యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉండాలి. కష్టం వచ్చినప్పుడు ఒక భక్తి, కష్టము తీరినాక ఒక భక్తి, ఆపదలో ఉన్నప్పుడు ఒక ప్రార్థన, ఆపద అయిపోయాక మరొక మాట. ఇలా 2 తలంపులలో ఎవరు జీవించినా వారు దైవాత్మతో నింపబడిన వారు కానే కారు. ఎవరైతే యేసు క్రీస్తును నమ్మి ఆయన గొప్పతనాన్ని గుర్తిరిగి ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించి భక్తి విశ్వాసములో ఉంటారో వారు దీన దశలో ఉన్న దేవుని యొక్క కృపను పొందుకున్నామని కృతజ్ఞత కలిగి జీవిస్తారు. కష్టములో దుఃఖములో ఉన్న నా దేవుడు నా పట్ల కార్యము చేస్తాడు, నా దేవుడే నా సహాయకుడు, నా దేవుడే నాకు కావలసిన సమస్తాన్ని దయచేస్తాడని దేవుని సన్నిధానములో కనిపెట్టుకొని ఉంటారు. అది దేవుని పిల్లలకున్న లక్షణం. మన దేవుడు మారనివాడే, మార్పు చెందనివాడే, మాట తప్పనివాడే, సర్వకాలము సదాకాలము ఒకే రీతిగా ఉన్న దేవుడు ఆయన. మరి దేవుని పిల్లలుగా ఆయన వారసత్వపు హక్కును పొందుకున్నా నీవు ఈ మాటలు వింటున్నా నీవెలాగున్నావు? ఒక్కసారి నీ జీవితంలో ఆలోచించు.